వచ్చేసి ముందు వీక్ వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఇక్కడ మా మమ్మీ అయితే పాయసం చేస్తుందండి, మా తమ్ముడు అడిగినాడని. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ మా మమ్మీని అయితే కొత్తిమీరని క్లీన్గా కడిగి పెట్టుకొని పాయసం అయితే ప్రిపేర్ చేస్తుంది. పాయసంలో మాత్రం కొత్తిమీర వేయదండి. మొన్న ఒకరు కామెంట్ చేశారు పాయసంలో కొత్తిమీర వేస్తారా అని. శుభ్రంగా తెంపి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే కడిగి పెట్టింది. అక్కడ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మా మమ్మీ మా తమ్ముడు అయితే తింటారు, నాకైతే వద్దని చెప్పేశాను. అందుకనే మా మమ్మీ కొంచెం ప్రిపేర్ చేసింది. నైట్ పడుకుండే ముందు అయితే మా మమ్మీ గోరింటాకు పెట్టుకుంటుంది. ఆషాఢ మాసం అంటేనే కదండి అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. మీరు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే రాత్రి 9 గంటలకండి వంట చేసిన తర్వాత తినేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసిన తర్వాత మా మమ్మీ గోరింటాకు అయితే పెట్టుకుంటుంది. పగలు పెట్టుకుందామంటే మా మమ్మీకి ఏదో ఒక పని ఉంటూనే ఉందండి, అందుకని నైట్ అయితే పెట్టుకుంటుంది. ఇక్కడ నైట్ పెట్టుకుందండి. పెట్టుకున్నాక కూడా ఎక్కువసేపు ఉంచుకోలేదు, పెట్టుకున్న ½ అన్ అవర్కే నిద్ర వచ్చేసింది అని పడుకుంది. కడిగేసుకొని పడుకుండిపోయింది. అయినా కూడా తెల్లారిన తర్వాత చూసేసరికి చక్కగా పండిపోయింది గోరింటాకు. ఈ వీడియో అయితే తిరుపతి వెళ్తాము అన్న ముందు రోజు వ్లాగ్ అండి. ఫైనల్ గోరింటాకు పెట్టుకున్న లుక్ అయితే ఇది చూడండి. చేతికి గోరింటాకు పెట్టుకునే లోపే ఈ వేళ్ళు ఇంత పండాయి, చాలా రెడ్గా అయింది. ఆకుమై తగ్గదండి, న్యాచురల్ కాబట్టి న్యాచురల్గానే ఉంటుంది. ఇదైతే మా మమ్మీ గోరింటాకు తెంపుతున్న వీడియో అయితే కొంచెం షూట్ చేసింది. మా మమ్మీ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి గోరింటాకు అయితే తెంపుతున్నారు. గోరింటాకు చెట్టుకి గోరింటాకు అయితే చాలా బాగుందండి. న్యాచురల్గా గోరింటాకు చెట్టు నుండి గోరింటాకు కోసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది సౌందర్యానికే కాదండి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. కోసుకొచ్చిన గోరింటాకు అంతా కూడా ఇదే అండి. ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి. వర్షాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా రక్షిస్తుంది. ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.